ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అసలు ఏం చేయటానికి వచ్చాడు అంటే, తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి వచ్చాడండి. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి వచ్చినటువంటి దానిలోనే క్షమిస్తున్నాడు, మన్నిస్తున్నాడు. మీ పాపాల నుండి దేవుని దగ్గర తిరిగి రండి, హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి. ఇవన్నీ కూడా దానిలోనే ఉన్నాయి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది? యోహాను చెరసాలలో బంధించబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించండి అని పలుకుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? 33 సంవత్సరాలు. సువార్తల ప్రకారం మనం చూస్తే 12 సంవత్సరాల వరకు కొంచెం తెలుసు ఆయన ఏం చేశాడు అని. కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా లూకా సువార్తలో ప్రభు యొక్క బాల్యాన్ని గురించి మనం తెలుసుకుంటాం. కొన్ని విషయాలు, ఎలా పుట్టాడు, ఎలా కొంచెం పెరిగాడు. 12 సంవత్సరాల వయసులో మరియ తల్లి యోసేపులతో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి, అంతవరకే. ఆ తర్వాత ఏం జరిగిందో మనకి తెలియదు. అజ్ఞాతంలో ఉంటారు. అజ్ఞాతం అంటే తెలియనటువంటి సమయం అది. ఆ తరువాత మనకు తెలిసింది, ఆయన 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి మాటలు ఏది? బహిరంగ జీవితంలో. చిన్నప్పుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను నా తండ్రి పనితో ఉండవాలని మీకు తెలియదా? మీరు నా కొరకు ఎలా వెతుకుచుంటారు? మాట్లాడారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఇక్కడ క్రీస్తే దేవుని రాజ్యము, దేవుని రాజ్యమే క్రీస్తు. Christ is the kingdom of God and the kingdom of God is Christ. We should identify kingdom of God with Christ. ప్రభు వచ్చాడు కాబట్టి కాలము సంపూర్ణమైనది. కాలము ఎలా సంపూర్ణమైనది? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన యొక్క కుమారుని లోకానికి పంపించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, గతమున దేవుడు పెక్కుమారులు పెక్కు విధములుగా మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. God spoke through the prophets in the olden times. But now, కాలం సంపూర్ణమైనది కాబట్టి దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపడి. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభువే సువార్త. సువార్త అంటే ఏంటండి? యేసు ప్రభువే సువార్త. క్రైస్ట్ ఈజ్ గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ ఈజ్ క్రైస్ట్. అవును కదా? సువార్త ఏంటి? దేవుడు తన కుమారుని లోకానికి ఆయన పాపాలు క్షమించటానికి వచ్చాడు. ఆయన రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే, ప్రభువు మొట్టమొదటిసారిగా ఈ మాటలు పలికి వెంటనే తనకు సహాయంగా ఉండడానికి శిష్యులను ఎన్నుకుంటున్నాడండి. వెంటనే. నా ప్రశ్న ఏంటంటే, నాకు అర్థం కాదు ఏంటంటే, యేసు ప్రభువుకి శిష్యులు అవసరమా? నువ్వు నేను అవసరమా? వెంటనే ఎన్నుకుంటున్నాడు. ఎందుకు ఎన్నుకుంటున్నాడు? అవసరం ఏంటి అసలు?
ఆయన సర్వశక్తిమంతుడు కాదా? చాలా మాటలు వాడతాం కదా, ఓమ్నిపొటెంట్, ఓమ్నిషియంట్, ఆల్ పవర్ఫుల్, ఆల్ నాలెడ్జబుల్, ఓమ్నిషియంట్. ఆయన తనంతట తానుగా సత్యసువార్త చేయలేడా? మరి ఎందుకు శిష్యులను అనుకుంటున్నాడు చేయగలిగితే? అవసరం ఏంటి అంటే, మానవునికి తన యొక్క కారుణ్యముతో తన సత్యసువార్తలో భాగాన్ని ఇస్తున్నాడండి. తనతో ఉండుట కొరకును తన సువార్తని ప్రకటించుట కొరకు ఎన్నుకున్నాడు. మనం చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనములో యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చను. మానవుడికి ఏమిస్తున్నాడు దేవుడు? అధికారాన్ని ఇస్తున్నాడు. మనిషికి అధికారాన్ని ఇస్తున్నాడు. ఈనాడు ప్రతి క్రైస్తవుణ్ణి కూడా దేవుడు పిలుస్తున్నాడు. హృదయ పరివర్తన చెందటానికి, మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడి దేవుని యొక్క కృపని, దేవుని యొక్క కారుణ్యాన్ని పొందుకోవడానికి. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభువు స్థాపించినటువంటి హృదయ పరివర్తన చెందండి, దేవుని రాజ్యం సమీపించింది, దేవుడు మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాడు, దేవుడు మేము ప్రేమించే దేవుడే కానీ మేము శిక్షించే దేవుడు కాడు. ఒకవేళ దేవుడు మనల్ని గద్దించినా కానీ శిక్షించినా కానీ మన మేలు కొరకే కానీ మన కీడు కోరి కాదు, మారదామని, మారాలని. అయితే మనమేం చేయాలి? యేసుప్రభు మనల్ని పిలిచినప్పుడు మనమేం చేయాలి? కొన్నిసార్లు బస్సుల మీద, రైళ్ళ మీద ఒక క్యాప్షన్ ఉంటుందండి. ఏంటి? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ లగేజ్ ఉంటే ఎక్కువ సుఖం ఉంటుంది అన్నమాట. కానీ మనం ఏం చేద్దాం? సుఖం లేకపోయినా పర్లేదు కానీ నా సంచులు రావాల్సింది నాతో పాటు. వాటిని లేపలం. ఇప్పుడు బాగా పెరిగిపోతున్నాయి సూట్ కేసులు. దాన్ని 2 చేతులతో లేపినా కానీ లేపలం. మళ్ళా పోర్టర్ రావాలి. మళ్ళా పోర్టరే కదండి ఆయన అనేది. ఆ మోసేటువంటి వ్యక్తిని మళ్ళీ అరువు తీసుకుంటాం. ఆ బట్టలు అన్నీ ఏమన్నా వాడతామా? మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఇస్త్రీ చేసి ఉంటాయో అలాగే తీసుకొస్తాం మళ్ళీ తిరిగి. అవునా కాదండి? ఒప్పుకోండి. దూర ప్రయాణాలకి వెళ్ళినప్పుడు అబద్ధం ఏంటంటే నా విషయంలో కొన్నిసార్లు జర్మనీ కానీ ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఏమో అవసరమైతే దీన్ని కూడా పెడదాం వాడం, మళ్ళీ తిరిగి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అసలు ఓపెన్ కూడా చేయమండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటే వినం కదా మనం. తక్కువ లగేజ్ ఉంటే ఎక్కువ సుఖం ఉంటుందని అంటే వినం. బరువు మనకు కావాల్సిందే. ప్రభు ఈ రోజున శిష్యులను పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ వలను విడిచిపెట్టారు, వాళ్ళ తండ్రిని విడిచిపెట్టారు, వాళ్ళ జీతగాలను విడిచిపెట్టారు. ఈరోజు మొదటి పట్టణం నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి. యోనాని దేవుడు నినివే ప్రజలని మారు మనసు పొందమని ప్రకటించడానికి పిలిచాడు. యోనా ప్రవక్తని దేవుడు నినివే ప్రజలు మారు మనసు పొందడానికి పిలుపునిచ్చాడు కదా. కానీ యోనా వెళ్తున్నాడా? వెళ్ళట్లా. ఎందుకని? నినివే పట్టణం అనేటువంటిది అస్సిరియా దేశపు రాజధాని, ఇజ్రాయెల్ దేశంలో లేదండి. వాళ్ళు మా వాళ్ళు కాదు, మా వర్గం వాళ్ళు కాదు, మా జాతి వాళ్ళు కాదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? యోనాని ఒక ముట్టెకాయ వేసి గట్టిగా చేప కడుపులోకి నెట్టి మళ్ళా ఎక్కడికి పంపించాలి అక్కడికి పంపించాడు. కాబట్టి బోధకులమైన మాకు ఇది గట్టి హెచ్చరిక. యోనాలాగా మేము ఉండకూడదు, యోనాలాగా మేము ఆలోచించకూడదు. వర్గం నా వర్గమా కాదా, నా జాతేనా కాదా, నా ప్రజలా కాదా, అందరూ నా ప్రజలే. గురువైన తర్వాత, దేవుని అభిషిక్తుడైన తర్వాత, దేవుని సేవక అంకితమైన తర్వాత అందరూ కూడా నా ప్రజలుగా చూడాలి. యోనా గ్రంథం బోధకులకి ఈ సత్యాన్ని బోధిస్తుంది. ఆధునిక ప్రపంచంలో
చర్చ్ ఎలా డివైడ్ అవుతున్నాయండి? నా వాళ్ళు, తన వాళ్ళు, మన తన అని విభేదాలు. అది బోధకుడిలో వచ్చిందంటే బోధకుడు అనర్హుడైపోతాడు. అది ఎవరన్నా కానీగాక. దేవుడిని ఎక్కడికి పంపిస్తాడో ఆ ప్రజలే నీ వాళ్ళు. ఇది నిదానంగా పెరుగుతుంది. సేవకులలో ఆ తన మన అనే భావం రాకూడదు. ఇర్మియా అనుకున్నాడు, ఆ పట్టణం మా పట్టణం కాదుగా, రక్షణ మాకు మాత్రమే, వాళ్ళకెందుకు ఇచ్చాడు? వెళ్ళి వాళ్ళని పశ్చాత్తాపడమని చెప్పవయ్యా అంటే నేను వెళ్ళను. ఎందుకని వెళ్ళో? వాళ్ళు మా వాళ్ళు కాదు. అంతేనండి. ద హిస్టరీ యోనా గ్రంథం, యోనా అందుకేనండి. ఇందులో దాపరికమేమీ లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? జుట్టు పట్టుకుని, నాకు లేదులే, ఆయనకు బాగానే ఉండొచ్చు. ఏం చేశాడు? యోనాని జుట్టు పట్టుకొని తీసుకొని మళ్ళా నినివే దగ్గరికి నెట్టాడు. అటువంటి తప్పుడు పని చేయము. దేవుడు నినివే పట్టణాన్ని కాపాడిన తర్వాత యోనా గ్రంథంలో మళ్ళా యోనా బొంగమూత వేసుకొని కూర్చున్నాడండి. అలిగాడు. ఎవరి మీద? దేవుడి మీద అలుగుతాడు. 4వ అధ్యాయం చదవండి. ఆ యోనా గ్రంథం అంతా 4 అధ్యాయాలే. చదవండి అండి అప్పుడప్పుడు. జస్ట్ 4 చాప్టర్స్ అర్ధగంటలో అవజేయొచ్చండి. అర్ధగంట కూడా పట్టదు అసలు, అయిపోద్ది. చాలా గొప్ప నీతి అండి అందులో. ఒక నీతి ఏంటంటే, పాపము చేసినటువంటి వాడు పశ్చాత్తాపడితే నీవు ఏ జాతి వాడివైనా ఏ వర్గం వాడివైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు, తన ప్రేమను నీ మీద కృమ్మరిస్తాడు, ఎంత ఘోర పాపివైనా కానీ దేవుని సన్నిధికి. రెండవ నీతి ఏంటంటే, బోధకులుగా సేవకులుగా అభిషిక్తులు అయినటువంటి వారం మేము మన అనే భేదాలు చూపించకూడదు. ఇవి ఎక్కువ అవుతున్నాయండి. మొహమాటం లేకుండా చెప్తున్నారు రాను. అది బోధకుడికి మంచిది కాదు. అనుకుంటున్నావేమో నీవు, నేనేదో సాధించానులే, నా వాళ్ళనే గొప్ప వాళ్ళని చేశానులే, నీవు సమాధానం చెప్పవలసి ఉంటుంది ఒక రోజున కదా. తెలియక ప్రజలు అట్లాంటి పనులు చేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వన్నీ తెలిసినటువంటి వాడివి కదా, బోధకుడివి, అట్లాంటి పనులు చేయొచ్చా? అవి జరుగుతున్నాయి. గాడ్ విల్ నాట్ ఫర్గివ్ సచ్ పీపుల్. అట్లాంటి వాళ్ళని దేవుడు క్షమించడు. సంఘములో కూడా వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళ పరాయి వాళ్ళు అనేటువంటి భేదాలు చూపిస్తే నీకు క్షమాపణ లేదు. శిష్యులను ఎన్నుకొని నిన్ను శిష్యునిగా అభిషేకం చేసి ఉచితమైన కృప కదండి. నేనేమన్నా అర్హుణ్ణా? నేనేమని పౌలు గారు లాంటి వాడే, నేను మట్టి పాత్ర వంటి వాడిని. ఏమంటాడండి? మట్టి పాత్ర. ఉచితమైన కృపను ప్రసాదించాడు కదా దేవుడు. నీవింకా తన మన భేదాలు చూపిస్తే నీవొక రోజున సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజున ప్రభువును వేడుకుందాం. ప్రభు అంటున్నాడు, హృదయ పరివర్తన చెందుడు, మారు మనస్సు పొందుడు, దేవుని రాజ్యము సమీపించినది, సువార్తను విశ్వసింపుడు. అటువంటి మారు మనస్సు, హృదయ పరివర్తన మనందరికీ ప్రసాదించమని, అనుదినము ప్రతిదినము ప్రతి క్షణము కూడా మన హృదయ పరివర్తన చెందాలి. మన పాపాల కొరకే పశ్చాత్తాపపడాలి, లేకపోతే పరలోక రాజ్యం లేదు. రెండవదిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఒక సంఘ పెద్దగా, ఒక మరిదల సభ్యురాలిగా మనందరం విభేదాలు లేకుండా సంఘముల ఐక్యత కలిగి ఉండడానికి, దాన్ని కృషి చేసే వ్యక్తులముగా ఉండడానికి మనం సహాయం చేద్దాం. ఇంగ్లీష్లో అంటారు కదండి, లెట్ us not build walls, but let us build bridges. Let us not divide, but let us unite. గోడలు కట్టడం కాదండి, మధ్యలో మనుషుల మధ్యలో ఏం కట్టాలి? వంతెన కట్టాలి, కలపాలి. విభజించటం కాదండి, కలపటానికి ప్రయత్నం చేయాలి. అటువంటి గొప్ప హృదయాన్ని మనందరూ దయచేయమని తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు.
ఈనాడు మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా మానవాళి మీద ప్రేమ వలన మానవుడు పశ్చాత్తాపపడాలని, హృదయ పరివర్తన చెందాలని, నీ సన్నిధికి రావాలని హెచ్చరిస్తున్నావు. ప్రభువా, మేమందరం పాపులమే. రక్షణ, హృదయ పరివర్తన అవసరం ఉన్నటువంటి వారం. మమ్ము క్షమించండి, మా పాపాలు మన్నించండి. హృదయ పరివర్తనతో నీ వద్దకు తిరిగి వచ్చి నీ కృపను పొందుకునేలాగా మమ్ము దీవించండి. నీవు మాకిచ్చినటువంటి ఈ వరాలని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకునేలాగున మమ్మందరాన్ని దీవించమని, ఈ క్రైస్తవ పిలుపుకు తగినట్లుగా జీవించటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.